ఓకే మానవతరా గారు, ఓకే మనం బీజేపీ వెర్షన్ విందాం. దిలీప్ చారి గారు మరో వెర్షన్ వెనకాల బీజేపీ ఉంది, కవిత గారి వెనకాల బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కనుక వీకెన్ అయితే ఖచ్చితంగా ఎక్కువ లాభపడేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ కవిత గారికి ఒక ఉద్దేశం ఉంటే దానికి అగ్నికి ఆద్యం పోసినట్టు వెనకుండి నడిపిస్తుంది. ఈ తరహా ఆరోపణలు కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి ఒప్పుకుంటారా? నమస్కారం అండి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మిత్రులకి, జీ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు చర్చ కవిత గారి గురించి, వారి రాజీనామా గురించి, వారి సస్పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అవసరం లేని చర్చగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే తెలంగాణ సమాజంలో ఈరోజు దీనివల్ల ఏం ఉపయోగం లేదు. కవిత టిఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేదనుకుంటే కవితను సస్పెండ్ చేస్తారా, లేదనుకుంటే ఆమె రాజీనామా చేస్తుందా? దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం అండి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏం ఉపయోగం ఉంది? వారు ఉంటేంది, పోతేంది, ఇంకో కొత్త పార్టీ పెడితేంది, ఇంకో పార్టీలోకి పోతేంది? దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంది? భారతీయ జనతా పార్టీకి ఉపయోగం ఉంది అంటున్నారు కదా, అదే నా క్వశ్చన్. కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ ని ఎంత వీక్ చేస్తే బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే అంత బీజేపీకి లాభం అనేది వాదన. మీరే చేస్తున్నారు వెనకుండా అంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు జరిగిన ఎన్నికలు, గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే కవిత అప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. మరి వీక్ అయింది కదా బీఆర్ఎస్ పార్టీ, 0 సీట్లకి పరిమితమైంది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది కదా. ఎందుకు మరి అప్పుడు స్ట్రెంతన్ గా లేమా మేము? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకునే ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, మరి మేమే గెలిచినాం కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రెంతన్ లేదా? ఇదంతా ఒకదానికొకటి లింక్ గా పెట్టడం వల్ల దానివల్ల ఏం ఉపయోగం లేదండి. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాలను నమ్ముకొని, తన కార్యకర్తలను నమ్ముకొని, కార్యకలాపాలను నమ్ముకొని ముందుకు వస్తా ఉంది. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు, స్ట్రెంతన్ అవుతా ఉంది. ఒకరు వీక్ అయితేనో, ఒకరు బలపడితేనో మాకు వచ్చే నష్టం లేదు, మాకు వచ్చే లాభం లేదు. మేము స్ట్రెంతన్ అవుతున్నాం. తెలంగాణలో రాబోయే రోజుల్లో 100% ప్రత్యామ్నాయంగా ఉన్నాము. ఖచ్చితమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. రెండో అంశం ఏంటంటే, కవిత ఎపిసోడ్ లో మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, కవిత గారు చెప్పే అంశాలు ఏవి కూడా కొత్తవి కావు. ఇప్పుడు మేము గడిచిన 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, మొత్తం దోసుక తిన్నారు, రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం కదండి. అదే విషయం ఆమె ఇప్పుడు చెప్పింది, కొద్దిగా లేట్ చెప్పింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే, కవిత గారు ఏదో ఆమె దాంట్లో కడిగిన ముత్యం కాదు. కవిత గారు కూడా అదే పాపంలో భాగం. కవిత గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తారంటే, కేసీఆర్ గారు మంచోరే, ఆ పక్కన ఉన్న వాళ్ళే మొత్తం చెడ్డవాళ్ళు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు మంచోడు ఎట్లయితాడు? కాళేశ్వరం ప్రాజెక్టులో కర్త కర్మ క్రియ నేనే అని చెప్పిండు కదా కేసీఆర్ గారు. ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పిండు కదా. ఇంజనీరింగ్ అద్భుతం ఇది, నేను దీనికి నా రక్తాన్ని చెమటగా దారపోసిన అని చెప్పిండు కదా. అన్నింటికీ బాధ్యత నాదే అని చెప్పిండు కదా. డిజైన్ల దగ్గర నుంచి, నిర్మాణం దగ్గర నుంచి, నాణ్యత వరకు ఆయనదే బాధ్యత అని చెప్పిండు కదా. మరి కేసీఆర్ గారు ఎట్లా బాధ్యత నుంచి తప్పించుకుంటాడు ఇప్పుడు? అందుకని మేము ఏమంటున్నామనంటే, ఇప్పుడు అయితే దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఏ విధమైన నిర్దిష్టమైన చర్యలు లేకుండా ఉండడం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా రెచ్చిపోతూ మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలైంది. ఇప్పుడు వీరి ఆటలు ఏ విధంగా కొనసాగుతాయో చూద్దాము. రాబోయే రోజుల్లో వీరంతా అవినీతి ఏ కార్యక్రమం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది మొదటి నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, వాటాలు ఇప్పుడు పరిమితికి మించి అక్రమ సంపాదన చేసుకున్న ఈ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబము, ఆ కుటుంబంలో వాటాలు పొందే క్రమం లోపల వచ్చిన అపోహల ద్వారా ఈ గడబడి అంతా జరుగుతా ఉంది. దానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం, అని తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? ఈ అపరిమిత అక్రమాస్తుల సంపాదన, అక్రమాస్తుల పంపకాల్లో వచ్చిన ఈ కల్వకుంట్ల అవినీతి కుటుంబ చిత్రం ఇది. కనుక మనం దీన్ని పెద్దగా మనం తెలంగాణ సమాజానికి మంచి చెడు అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ పాపం ఖచ్చితంగా కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారు ఆ పాపంలో భాగస్వామి, ముఖ్య భాగస్వామి ఆయన్నే. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకోగలదు. ఓకే దిలీప్ చారి గారు, రైట్. జయరాం గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు జయరాం గారు, ఒకసారి అన్మ్యూట్ చేయరా? జయరాం గారు, గతంలో భారతీయ జనతా పార్టీతో విలీన చర్చలు జరిగాయి.
ఇది కరెక్ట్ కాదు అంటూ అంటే విలీనం జరుగుతుంది అనేటటువంటి వార్త బీఆర్ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా వెళ్తుంది. ఇది పార్టీకి మంచిది కాదు అంటూ ఒక లెటర్ తో స్టార్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎపిసోడ్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారే ఇదంతా కూడా వెనకుండి నడిపిస్తున్నారు, హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసిపోయారు అనే ఆరోపణల దగ్గరకు వచ్చి ఆగినటువంటి పరిస్థితి. ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు బీఆర్ఎస్ జాగృతి మధ్య నడుస్తున్నాయి. జాగృతి పాత నేతలను కూడా తెర మీదకి తీసుకొచ్చి కవిత మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని ఏ రకంగా చూస్తారు మీరు? ఓవరాల్ ఎపిసోడ్ అనేది చాలా కీలకం. సో ఇక్కడ అనేక విషయాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. రాజకీయాల లోపల కొంతమంది ఉంటూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ రోజు జాగృతిలో ఉండే నాయకులు, ఇంతకు ముందు ఉన్న నాయకులు కొంతకాలం నుంచి దూరంగా ఉన్నారనే విషయం తెలుసు. కొంతకాలం అంటే ఏదో రోజులు 2 రోజులు కాదు, కొన్ని నెలల నుంచి వాళ్ళు దూరంగా ఉన్న విషయం నాకు క్లియర్ గా తెలుసు. వాళ్ళకు ఏమీ చెయ్యలేదు అనే ఒక అపవాదులను తీసుకొచ్చేసి మాట్లాడడం అనేది ఇక్కడ ఎంతవరకు వాస్తవం కరెక్ట్ కాదు. కానీ నేను ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత దీనిపైన కొంత అనాలిసిస్ ప్రజలకు అవసరము. ఎందుకంటే రాజకీయాలలో ఇది ఆడియో వినపట్టలేదు, ఆడియో రావట్లేదు జయరాం గారు, వచ్చిపోయింది. సర్లేండి, రావట్లేదు. కంటెంట్ ఏంటో ఒకసారి మీరు చెప్పండి. ఆడియో రావట్లేదు. ఇక్కడ కవిత మాటలు ఆడియో రావట్లేదు అనడం. ఇక్కడ తమ్ముడనాలో కొడుకనాలో రాజీవ్ సాగర్ గురించి తెలియటం లేదు. నేను ఈ వీడియో పంపిస్తాను అందరికి, అందరి నెంబర్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇక్కడ తమ్ముడనాలో కొడుకనాలో నాకు తెలియటం లేదు. తమ్ముడు రాజీవ్ సాగర్ కి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా రావటం నేను నా ఇంట్లో పండుగగా భావిస్తున్నాను. దీనికోసం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బీఆర్ఎస్ తో కలిసి పనిచేయటము, బీఆర్ఎస్ లో భాగస్వామ్యం కావడం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనేదాన్ని మాట్లాడుతున్నారు. ఇది ఒక రాజీవ్ సాగర్ తో అనే విషయమే కాదు, మఠం భిక్షపతి అనే వ్యక్తి, ఇతర కొంతమంది వ్యక్తి